గుడ్ ఆఫ్టర్‌నూన్ స్టూడెంట్స్. దిస్ ఈస్ సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, సిటీసీ హయత్‌నగర్. మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే టాలీలో హెచ్ఎస్ఎన్ కోడ్ మరియు ఎస్సిఎస్సి, జిఎస్టీ రేట్లు మరియు హెచ్ఎస్ఎన్ మరియు ఎస్సిఎస్సి కోడ్ల ప్రకారం వర్గీకరించబడతాయి. అయితే హెచ్ఎస్ఎన్ అంటే ఏంటంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామోన్క్లోచర్ సిస్టమ్, వస్తువులకు సంబంధించింది. ఇది ప్రపంచ దేశాల ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూసిఓ చేత రూపొందించబడినటువంటి 6 అంకెల యూనిఫామ్ కోడ్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడింది. ఎస్ఎస్సి అంటే ఏంటంటే సర్వీస్ అకౌంటింగ్ కోడ్. ఇది సర్వీసులకు సంబంధించింది. అంటే హెచ్ఎస్ అనేది వస్తువులకు సంబంధించింది. ఎస్సిఎస్సి అనేది సర్వీసెస్‌కి సంబంధించిందనమాట. ఇప్పుడు జీఎస్టీ ప్రకారం వార్షిక టర్నోవర్ మరియు వ్యాపారం యొక్క రకం బట్టి కింద ఇచ్చిన పట్టిక ప్రకారం ఇన్వాయిస్ మరియు రిపోర్టింగ్ పేహెచ్ ఎస్ఎన్ హెచ్ఎస్ఎన్ కోడ్ మరియు ఎస్సిఎస్సిలు ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యాపారం రకం మరియు హెచ్ఎస్ఎన్ కోడ్ అంకెల సంఖ్య ఏ విధంగా ఉంటుంది, దేనికి అవసరం లేదో చూద్దాం. మన యొక్క వ్యాపారం రకం అని అనుకున్నప్పుడు వార్షికంగా 1.5 కోట్ల టర్నోవర్ అని అనుకున్నప్పుడు దానికంటే తక్కువ ఉంటే అవసరం లేదు. 1.5 కోట్ల నుంచి అంటే 1.5 కోట్ల నుంచి 5 కోట్లు గనక వార్షికంగా ఆదాయం వచ్చినట్టయితే, టర్నోవర్ గనక ఉన్నట్టయితే మొదటి 2 అంకెలు తీసుకోవాల్సి ఉంటుంది. 5 కోట్లు పైగా ఉంటే మొదటి 4 అంకెలు, దిగుమతి ఎగుమతి కోసం అయితే 8 అంకెలు, సేవల కోసం అయితే 5 అంకెలు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బహుళ జీఎస్టీ మరియు హెచ్ఎస్ఎన్ కోడ్స్ తో ప్రాక్టికల్ బిట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఆన్ July 1st, 2017 మిస్టర్ శర్మ started a book agencies with rupees 20 lakhs. 2nd July purchased following items on credit from Royal Book Agencies, Hyderabad. GST in వచ్చేసి 36 ABCDE 5566 A1 Z6. ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇచ్చారు, జిఎస్టీ రేట్స్ ఇచ్చారు, ఐటమ్ నేమ్, క్వాంటిటీ, రేట్. సో హెచ్ఎస్ఎన్ కోడ్ 4802 18% A4 సైజ్ పేపర్ బండెల్, క్వాంటిటీ వచ్చేసి 100, దానికి ఎంత అంటే మనకి 100 రూపీస్. తర్వాత నెక్స్ట్ 4910 12% క్యాలెండర్స్, క్వాంటిటీ 100 ఎట్ ద రేట్ ఆఫ్ 100 రూపీస్. నెక్స్ట్ 4820 5% జిఎస్టీ రేటు, నోట్బుక్స్ 200, క్వాంటిటీ ఎట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్. తర్వాత ఆన్ 3rd July 2017 sold following to Lalita book stall, Hyderabad, GST in next 36 ACACD 6655 B1 Z5 HSN code GST rate, item name, quantity, rate. ఇక్కడ మనకు 4802 18% A4 size paper bundle, 100 quantity at the rate of 200. 4910 12% GST rates, calendar 100, quantity at the rate of 200. Next 4820 5% notebooks 200, quantity at the rate of 20. Post about details in tally and prepare GST reports. పైన పేర్కొన్న ఉదాహరణలతో శ్రీ శర్మ తమ వ్యాపారం ప్రారంభించాడు. వారి వ్యాపార వ్యవహారాలు జిఎస్టీతో ఇలా నిర్వహించారు. ఫస్ట్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఏం చేయాలంటే క్రియేషన్ ఆఫ్ కంపెనీకి మనకి సేమ్ పార్ట్ గేట్వే ఆఫ్ టాలీ, కంపెనీ ఇన్ఫర్మేషన్, క్రియేట్ కంపెనీ అని ఉంటుంది. ఇక్కడ అలా మనం ఎంటర్ ప్రెస్ చేయగానే ఇది ఒక తెర అని కనిపిస్తుంది పేజ్. ఈ పేజ్ లో ఏం చేస్తామంటే శర్మ బుక్ ఏజెన్సీస్, ఇక్కడ మనం టైప్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది హైదరాబాద్, తర్వాత ఇతర తెలంగాణ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేస్తాము. ఫైనాన్షియల్ ఇయర్, బుక్ ఇయర్, ఇవన్నీ ఎంటర్ చేసేసి మనం లాస్ట్ వరకు వచ్చేసరికి ఇక్కడ మనం ప్రెస్ చేస్తే అంటే అయిపోతుంది. అదే విధంగా మనం టాలీలో జిఎస్టీ యాక్టివేట్ చేయాలనుకుంటే సేమ్ ప్రొసీజర్, F11 బటన్ ప్రెస్ చేసి కంపెనీ ఫీచర్ మెనూ అనేది వస్తుంది. కంపెనీ ఫీచర్ మెనూలో స్టార్టర్ అనే టాక్సేషన్ కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఎనేబుల్ జిఎస్టీ అనేది ఉంటుంది, తర్వాత సెట్ ఆర్ ఆల్టర్ జిఎస్టీ ఉంటుంది. ఈ రెండింటిని ఎస్ అని యాక్టివేట్ చేసుకొని ఓకే అనే బటన్ ప్రెస్ చేసేయండి. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మనం సేవ్ చేసేస్తే సరిపోతుంది. సేవ్ మీన్స్ ఆటోమేటిక్ ఎంటర్ చేసేస్తే సేవ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్
ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ ఎదురుగా ఎస్ అని టైప్ చేయాలి. జిఎస్టి డీటెయిల్స్ తెరలో డీటెయిల్స్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో ఏం చేయాలి అంటే ఇవన్నీ కూడా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టేట్, రిజిస్ట్రేషన్ టైపు, తర్వాత జిఎస్టి నెంబరు, అప్లికేషన్ ఫ్రమ్, మంత్లీ, క్వార్టర్లీ, తర్వాత ఈవీఎఫ్ బిల్, ఎస్, ఇవన్నీ డీటెయిల్స్ 1 ఫిబ్రవరి 2018 ఇన్వాయిస్ వాల్యూ ఇవన్నీ ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ లెడ్జర్ క్రియేషన్ కి సేమ్ పాత్, గేట్వే ఆఫ్ టాలీ, దానిలో అకౌంట్ ఇన్ఫర్మేషన్, తర్వాత లెడ్జర్ క్లిక్ చేయండి. లెడ్జర్ లో క్రియేట్ కంపెనీ క్రియేట్ అని వస్తుంది. క్రియేట్ లో క్రియేట్ లెడ్జర్ అని ఉంటుంది. సో అది ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్రియేట్ చేయాల్సినటువంటి అకౌంట్స్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్స్ గ్రూప్ కింద క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ జిఎస్టి అప్లికబుల్ ఆర్ నాట్, నో అని పెట్టేసేయండి. తర్వాత పర్చేజ్ అకౌంట్స్ గ్రూప్ కింద ఇక్కడేమో ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత సెట్ ఆల్టర్ నో, ఇక్కడ టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్ అని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత సేల్స్ అకౌంట్ గ్రూప్ కింద తర్వాత ఇక్కడనేమో జిఎస్టి ఎస్ అని, తర్వాత ఆల్టర్ నో అని చెప్పేసి ఇక్కడ టైప్స్ ఆఫ్ సప్లై అంటే గూడ్స్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనం ఇంకా ప్రిపేర్ చేయాల్సినటువంటి లెడ్జర్స్ ఏంటంటే రాయల్ బుక్ ఏజెన్సీస్ వీళ్ళు సన్రీ క్రియేటర్స్, అట్లనే లలిత బుక్ స్టాల్ వాళ్ళు సన్రీ డేటర్స్. ఇక్కడ మెయింటైన్ బిల్ బై బిల్ అని ఆప్షన్ ఉంటుంది, ఎస్ అని చెప్పాలి. మనం ఎలా అనేది చూద్దాం, ప్రాక్టికల్ గా చేసినప్పుడు తెలుస్తుంది. అడ్రస్ వచ్చేసి ఎంటర్ ద అడ్రస్, తర్వాత సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ అంటే ఎస్ అని కొట్టేసి అక్కడ ఏం చేయాలంటే మనం ఎంటర్ డీలర్ టైప్ అండ్ జిఎస్టి నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఎంటర్ డీలర్ టైప్ అండ్ జిఎస్టి ఇన్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వీటితో పాటు మనం క్రియేట్ చేయాల్సినటువంటి అకౌంట్స్ ఏంటంటే సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఇంతకుముందు ప్రాబ్లంలో మీరు ఇవన్నీ ఎంటర్ చేసేసాం మనము. సిజిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, తర్వాత ఎస్జిఎస్టి కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్ కింద మనం లెడ్జర్ క్రియేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టి, టైప్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి సిజిఎస్టి అనేది సెంట్రల్ ట్యాక్స్, ఎస్జిఎస్టి అనేది స్టేట్ ట్యాక్స్ అన్నమాట. నెక్స్ట్ ఇన్వెంటరీ వివరాలను ఎంటర్ చేయడం. ఇక్కడ ఇన్వెంటరీ వివరాలు ఎంటర్ చేయాలంటే మనకి మెయిన్ ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్స్ కనుక మనం క్లిక్ చేసుకుంటే దానికి పార్ట్ ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ, తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్, యూనిట్ ఆఫ్ మెజర్, క్రియేట్ అని బటన్ ప్రెస్ చేసి ఇక్కడ నెంబర్స్ అని క్లిక్ చేసేసి తర్వాత ఎంటర్ యాక్సెప్ట్ చేసేస్తే సరిపోతుంది. అదే విధంగా క్రియేటింగ్ స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్ తర్వాత స్టాక్ ఐటమ్స్ ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాక్ ఐటమ్స్ కి మనకి పాత ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్, స్టాక్ ఐటమ్, క్రియేట్, ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇలా వస్తుంది. మనం క్రియేట్ చేసుకోవాల్సిన ఏంటంటే స్టాక్ ఐటమ్స్ లో మనకి A4 సైజ్ పేపర్స్ బండిల్, ప్రైమరీ అండర్ ప్రైమరీ కింద యూనిట్స్ ఏమో నెంబర్స్ చూపించాలి, జిఎస్టి అప్లికేబుల్, సెట్ ఆల్టర్ ఎస్, మనం ఇవన్నీ ఎంటర్ చేయాల్సింది అనమాట ఒక్కొక్కటి. టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్ 18%. అదే విధంగా క్యాలెండర్ ప్రైమరీ నెంబర్స్ అప్లికేబుల్ ఎస్, గూడ్స్ 12%. అదే విధంగా నోట్బుక్ ప్రైమరీ నెంబర్స్ అప్లికేబుల్ ఎస్, గూడ్స్ 5%. ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి A4 సైజ్ బండల్స్, ప్రైమరీ నెంబర్స్, ఓకే, తర్వాత ఇక్కడ అప్లికేబుల్ ఎస్, గూడ్స్ 18%. ఈ విధంగా ఎంటర్ చేసేసుకొని యాక్సెప్ట్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ యూజువల్ మిగతా అన్నిటి కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ సెట్ ఆర్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ కి ఎస్ అని టైప్ చేయాలి. ఆ తర్వాత హెచ్ఎస్ఎన్ ఆర్ ఎస్ఎస్సి అనే డీటెయిల్స్ రావడానికి F12 ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనం F12 ప్రెస్ చేయగానే ఇలా కనిపిస్తుంది మనకి కాన్ఫిగరేషన్. దానిలో హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి ఎస్ అని టైప్ చేసేసి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసేసి తర్వాత దానిలో ఏమేమి ఎంటర్ చేయాలి మనము, పేపర్స్ 4802 కోడ్, ఇక్కడ నాట్ అప్లికేబుల్, ట్యాక్సబుల్, మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 18%, 9%, 0%. సో ఇక్కడ హియర్ యాక్సెప్ట్ చేసేసి సేవ్ చేసేయాలి. తర్వాత క్యాలెండర్స్ అదే విధంగా క్యాలెండర్ ప్రైమరీ నెంబర్స్ అండ్ ఇక్కడ అప్లికేబుల్ ఎస్, గూడ్స్, తర్వాత ఎంత పర్సెంటేజ్ 12%, ఇక్కడ యాక్సెప్ట్ లో ఎస్ కొట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ సెట్ ఆర్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ అని దాంట్లో ఎస్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి
ఇక్కడ ఎస్ అని టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్ కింద ఏమొస్తుందంటే ఈ కింద బ్లాంక్ కనిపిస్తుంది. ఇక్కడ మనం క్యాలెండర్ 4910 నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నాట్ అప్లికేబుల్, ఇక్కడ ట్యాక్స్ పర్సెంటేజ్ ఇంటిగ్రేటెడ్ 12% 6 ఇది ఎంటర్ చేసేసి యాక్సెప్ట్ చేస్తానండి. తర్వాత నోట్బుక్స్ యాజ్ యూజువల్ నోట్బుక్స్ అనేవి ప్రైమరీ నెంబర్స్ తర్వాత అప్లికేబుల్ ఎస్ ఇక్కడ ఎస్ చేసినప్పుడు కిందది వస్తుంది. గూడ్స్ 5% అక్కడ ఎస్ అని చెప్పంగానే మనకి ఇది కనిపిస్తుంది. హెచ్ఎస్ఎన్ ఆర్ ఏసీఎస్సి డీటెయిల్స్. బుక్స్ ఇక్కడ బుక్స్ టైప్ చేయగానే ఆటోమేటిక్ డిస్క్రిప్షన్ పడిపోతుంది. 4820 తర్వాత ట్యాక్సబుల్ 5% అన్నప్పుడు 2.5 2.5 అన్నమాట. తర్వాత సేవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఓచర్ పోస్టింగ్. ఓచర్ పోస్టింగ్ చేయాలనుకుంటే మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి అకౌంటింగ్ ఓచర్స్ లో ఓచర్స్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోయింది. ఇక్కడ మనం ఎంట్రీ వేయాల్సి ఉంటుంది. ఎంట్రీ ఏంటంటే 20 lakhs మన బిజినెస్ లోకి తీసుకోవడం రావడం జరిగింది. మనం క్యాపిటల్ కనుక బిజినెస్ లోకి తీసుకొస్తే మనకి ఎంట్రీ ఏంటంటే క్యాష్ అకౌంట్ అటాచ్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ రిసీట్ అయితే F6 ని ఉపయోగిస్తాము. క్యాష్ పేమెంట్ అయితే F5 ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ రిసీట్ కాబట్టి F6 బటన్ ప్రెస్ చేయొచ్చు లేదా ఇక్కడ సైడ్ లో మనకి ఇక్కడ ఆల్రెడీ రిసీట్ అని కనిపిస్తుంది. మౌస్ తో ఇలా క్లిక్ చేసినా పర్వాలేదు. ఇలా క్యాష్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆటోమేటిక్ కనిపిస్తుంది. సో మన ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ లో క్యాపిటల్ అని టైప్ చేసేసి 20 lakhs అనేది మనం టైప్ చేసేసి ఎంటర్ చేసేసి సేవ్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ పర్చేస్ ఎంట్రీ. ఇక్కడ మనకి పర్చేస్ కి F9 బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఏమన్నాం పర్చేస్ ఫాలోయింగ్ ఐటమ్స్ క్రెడిట్ ఫ్రమ్ రాయల్ బుక్ ఏజెన్సీస్ ఇంత పర్సెంటేజ్ మనం కొన్నాము. ఇక్కడ చూడండి హెచ్ఎస్ఎన్ కోడ్ జిఎస్టీ రేటు ఐటమ్ నేమ్ క్వాంటిటీ రేట్ 18% 12% 5% A4 సైజ్ పేపర్స్ క్యాలెండర్ నోట్బుక్ 100 100 200 రేటు 100 100 10. ఈ వ్యవహారంలో సరుకులు కొనడం జరిగింది. ఇలా కొన్నప్పుడు వాటి వివరాలు ఏ విధంగా పోస్ట్ చేస్తామంటే వివరాలు ఎంటర్ చేసిన తర్వాత మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అనేది చూద్దాం. ఇక్కడ మనకు F9 ప్రెస్ చేసేస్తే మనకు ఆల్రెడీ పర్చేజ్ అకౌంట్ చూపిస్తుంది. పర్చేజ్ వచ్చర్ లో మనం ఇప్పుడు ఏంటిది పార్టీ ఏంటిది రాయల్ బుక్ ఏజెన్సీస్. ఇవన్నీ మనం టైప్ చేస్తే మేము A4 బండిల్స్ క్యాలెండర్ నోట్బుక్స్ 100 క్వాంటిటీ రేట్ ఈ రెండు టైప్ చేయగానే మనకి టోటల్ వచ్చేస్తుంది. ఓకే తర్వాత వివరాలు మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుంది సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎంత అనేది మనం అక్కడ కనిపిస్తుంది. అప్పుడు ఆ తర్వాత మనకి యాక్సెప్ట్ చేసేస్తే సరిపోతుంది. ట్యాక్స్ అనాలిసిస్ చూడాలి అంటే Alt+A ప్రెస్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి పర్చేస్ ట్యాక్సబుల్ A4 సైజ్ పేపర్స్ క్యాలెండర్స్. సో టోటల్ అమౌంట్ తర్వాత అదే విధంగా పర్చేజ్ ఎంట్రీ అయిపోయింది. సోల్డ్ గూడ్స్ అనుకున్నప్పుడు లలిత బుక్ స్టాల్ కి అమ్మడం జరిగింది. ఇక్కడ జిఎస్టీ నెంబర్ సేమ్ ఇక్కడ డాటా మొత్తం వచ్చేసింది. క్వాంటిటీ రేటు సేమ్ కాకపోతే ఇంతకు ముందు మనం F9 ఉపయోగించాము. ఇక్కడ F8 ఉపయోగిస్తాము. F8 ఉపయోగిస్తే మనకు ఆల్రెడీ సేల్స్ చూపిస్తుంది. లలిత బుక్ స్టాల్ ఇక్కడ ఆల్రెడీ A4 బుక్ బండిల్స్ క్యాలెండర్ నోట్ బుక్స్ ఇవన్నీ ఎంటర్ చేసేస్తాము. ఆటోమేటిక్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కనిపిస్తుంది. మనం ఇక్కడ ట్యాక్స్ అనాలిసిస్ చూడాలనుకుంటే Alt+A కనుక చూసినట్టయితే ట్యాక్స్ అనాలిసిస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇక ఇన్వాయిస్ ప్రింట్ కావాలనుకుంటే Alt+P కనుక ప్రింట్ చేస్తే ఇన్వాయిస్ ప్రింట్ వస్తుంది. ఇన్వాయిస్ హెచ్ఎస్ఎన్ కోడ్ కానీ ఎస్ఎస్సి ప్రింట్ కావడం కోసం F12 బటన్ ప్రెస్ చేసి తెరలో ఉన్న ఆప్షన్ ని ఎస్ కొట్టాలి అంట. ఇక్కడ ప్రింట్ ట్యాక్స్ అమౌంట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ ఈ ఆప్షన్ ఇస్తే మనకి ఆల్రెడీ ఆ ప్రింట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక ఈ విధంగా వస్తుంది. మనం ఇందాక ఎంటర్ చేసిన ట్యాక్స్ ఇన్వాయిస్ రూపంలో ఎంటర్ చేసిన ప్రతి A to Z అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ శర్మ బుక్ ఏజెన్సీస్ తర్వాత బయ్యర్ స్టేట్ నేము ఇవన్నీ డిస్క్రిప్షన్ కోడ్స్ ఏది ఎంత పర్చేజ్ చేసాం ఏది ఎంత సేల్ చేసాము జిఎస్టీ ఎంత ఎస్జిఎస్టీ ఎంత
ఈ విధంగా అన్ని కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇదంతా మనం మొత్తం ఎంటర్ చేయడం అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? జీఎస్టీ రిపోర్ట్స్ చూడాలి. జీఎస్టీ రిపోర్ట్స్ చూడాలి అంటే గేట్‌వే ఆఫ్ టాలీలో క్లిక్ చేస్తే డిస్‌ప్లే కనిపిస్తుంది. డిస్‌ప్లేలో తర్వాత స్టాట్యుటరీ రిపోర్ట్స్ దానిలో జీఎస్టీ క్లిక్ చేస్తే జీఎస్టీఆర్1 అనేది కనిపిస్తుంది. ఇక్కడ జీఎస్టీఆర్1 చూడాలి. మనం జీఎస్టీఆర్1 అంటే ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం. బాహ్య వస్తు సేవల సరఫరా వివరాలు ఉంటాయి. ఇది ప్రతి నెల సమర్పించబడుతుంది. ఓకేనా? ఇంతకు ముందు చెప్పినటువంటి పాత్‌కి అడిషనల్‌గా జీఎస్టీఆర్1 ప్రెస్ చేసేస్తే మనం ఇంతకు ముందు ఎంటర్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్స్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇతర కీస్‌ని వాడాలంటే Alt+V అంటే డిఫాల్ట్ వ్యూ, Alt+G అంటే స్టేట్ అడ్జస్ట్‌మెంట్, Alt+U అంటే స్టేటస్ రీకన్సిలేషన్, Ctrl+E అంటే ఈ రిటర్న్స్, Alt+N అంటే డాక్యుమెంట్ సమ్మరీ. తర్వాత GST2 అంటే సేమ్ యాజ్ యూజువల్ పాత్ గేట్‌వే ఆఫ్ టాలీ, డిస్‌ప్లే, స్టాట్యుటరీ రిపోర్ట్స్, జీఎస్టీ. తర్వాత జీఎస్టీఆర్2 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. జీఎస్టీఆర్2లో వస్తు సేవల యొక్క అంతర్గత సరఫరాల యొక్క వస్తు సేవల యొక్క సరఫరా వివరాలు అందిస్తుంది. ఇది కూడా ఏంటంటే తర్వాత నెలలో వచ్చే 15వ తేదీన దాఖలు చేయాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్ సేమ్ కీస్. నెక్స్ట్ జీఎస్టీ3 ఆర్ జీఎస్టీఆర్3బి ఏంటంటే ఇది బాహ్య మరియు అంతర్గత 2 వస్తు సేవల సరఫరా వివరాలను అందిస్తుంది. మన జీఎస్టీఆర్1, 2లో అమర్చినట్టుగా ఉంటుంది. ఇది ఎందుకు పనికొస్తుందంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత కట్టాలి, ఎంత గెయిన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనం ఎంత పొందొచ్చు అనే దానికి ఇది మనకు ఉపయోగిస్తుందన్నమాట. దీని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వివరాలను అందిస్తుంది. తర్వాత అదే విధంగా జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్, చలాన్ జనరేషన్ మరియు పన్ను చెల్లింపు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదారులకు వారి రిటర్న్స్ దాఖలు చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. అయితే ఇవి పన్ను మరియు జీఎస్టీ రిటర్న్ మరియు జీఎస్టీ పోర్టల్లో నేరుగా దాఖలు చేయొచ్చు. గూడ్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ జీఎస్టీ ఇన్ అందించినటువంటి అప్లైన్ టూల్ కిట్ ను ఉపయోగించి జీఎస్టీని ప్రొవైడర్ సెంటర్స్ లో చేయొచ్చు. ఈ జీఎస్టీ రిటర్న్ ఫైల్లో 3 ఉంటాయి. అదేంటంటే జీఎస్టీ ఆన్లైన్ పోర్టల్, అప్లైన్ టూల్ కిట్, జీఎస్టీ సువిధ ప్రొవైడర్ సెంటర్స్ అన్నమాట. జీఎస్టీ ఆన్లైన్ పోర్టల్ ఏంటంటే జీఎస్టీ పోర్టల్ ఈ క్రింది దశల రిటర్న్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా అంటే జీఎస్టీఆర్1 అనేది మన బాహ్య వస్తు సేవల సరఫరాలకు సంబంధించినటువంటి రిటర్న్ సమర్పణ. ఇక్కడ ఏంటంటే ఇది ఎలా చేయాలి అంటే జీఎస్టీఆర్1 అవుట్వార్డ్ సరఫరాల కోసం వివరాల ఎంట్రీ కింది దశను ఉపయోగించాలి. ఫస్ట్ జీఎస్టీఆర్1 పేజీకి లాగిన్ అయి నావిగేట్ కావాలి. నెక్స్ట్ జీఎస్టీఆర్ సమ్మరీ అనేది రూపొందించాలి. తర్వాత వివిధ టైల్స్ లో వివరాలు అనేవి నమోదు చేయాలి. తర్వాత జీఎస్టీఆర్ ని ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది. తర్వాత డిఎస్సివిసి తో జీఎస్టీఆర్1 ఫైల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జీఎస్టీఆర్2ఏ అంటే ఇన్వర్డ్ సప్లై వివరాలు అంటే కొనుగోలు వివరాలు చూడడానికి పనికొస్తుంది. దీనికి ఏంటంటే www.gstgovernment.in URL ఎంటర్ చేసేసి హోమ్ పేజీకి వెళ్ళి తర్వాత లాగిన్ అయి క్లిక్ చేయాలి. దాని తర్వాత ఏమవుతుందంటే జిఎస్టీ పోర్టల్లో మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత సర్వీస్ రిటర్న్ డాష్ బోర్డు కమాండ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి డాష్ బోర్డు, సర్వీస్ ఇవన్నీ. ఇక్కడ సర్వీస్ లో రిటర్న్స్ లో రిటర్న్ డాష్ బోర్డ్ అని ఉంటుంది అన్నమాట. తర్వాత ఫైల్ రిటర్న్స్ పేజీ మనకి ఇలా కనిపిస్తుంది. దాని తర్వాత ఏంది ఫైనాన్షియల్ ఇయర్ రిటర్న్ ఫైలింగ్ వ్యవధి నెల అనేది ఎంచుకొని సెర్చ్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు. అది జనవరి, ఫిబ్రవరి అనేది ఇలా సెప్టెంబర్ అనుకోండి. సెప్టెంబర్ సెర్చ్ చేసుకుంటే ఆ సెప్టెంబర్ నెలలో జిఎస్టీ డీటెయిల్స్ కనిపిస్తుంది. తర్వాత ఫైల్ రిటర్న్స్ పేజీ అనేది కూడా మనం జీఎస్టీఆర్2ఏ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా జీఎస్టీఆర్2ఏ ఆటో డ్రాఫ్టెడ్ డీటెయిల్స్ కూడా ఈ పేజ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీఎస్టీఆర్2 యొక్క రిటర్న్స్ యొక్క సమర్పణ. జీఎస్టీఆర్2 ఇన్వర్డ్ సరఫరా కోసం వివరాల ఎంట్రీ దశలు ఏంటంటే ఫస్ట్ జీఎస్టీఆర్2 పేజీ లాగిన్ అయి నావిగేట్ కావాలి. తర్వాత జీఎస్టీఆర్ సేమ్ ప్రొసీజర్ జీఎస్టీఆర్2 సమ్మరీ రూపొందించాలి.
వివిధ టైల్స్ లో వివరాలు సమర్పించాలి, తర్వాత ప్రివ్యూ చూడాలి, ప్రివ్యూని సబ్మిట్ చేయాలి, తర్వాత డిఎస్సి ఈవీసీతో GSTR-2 ఫైల్ చేయాలి. నెక్స్ట్ GSTR-1A ఇదేంటంటే బాహ్య సరఫరా వివరాలు, అంటే అమ్మకాలకు సంబంధించినటువంటి అనుబంధ వివరాలను చూపిస్తుంది. ఇది సేమ్ దీనికి కూడా సేమ్ ప్రొసీజర్. నెక్స్ట్ GSTR-3B రిటర్న్ సమర్పణ ట్యాక్స్ చెల్లింపు అనుకున్నప్పుడు GSTR-3B అనేది మంత్లీ రిటర్న్ పేజీకి నావిగేట్ కావాల్సి ఉంటుంది. సెక్షన్ 3.1లో బాహ్య సరఫరా రివర్స్ ఛార్జ్ వివరాలు నమోదు చేయాలి. 3.2లో ఇంటర్స్టేట్ వివరాలు, 4లో ఐటీసీ వివరాలు, 5లో ఎగ్జెంప్ట్ నిల్లు జిఎస్టీ లోపలి సరఫరా వివరాలను నమోదు చేయాలి. సెక్షన్ 5.1లో ఇంట్రెస్ట్ మరియు లేట్ ఫీజు వివరాలు ప్రివ్యూ చూసిన తర్వాత GSTR-3B అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి చలాన్ మరియు పన్ను ఎలా కట్టాలి అంటే ఇక్కడ మనం హోమ్ పేజీకి వెళ్ళినట్టయితే సర్వీసు పేమెంట్ క్రియేట్ చలాన్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి తర్వాత వివరాలను ఎంటర్ చేయాలి. మరి జిఎస్టీ పన్ను ఏ విధంగా కట్టాలి అని అనుకున్నప్పుడు పన్ను బాకీ మొత్తము, ఇన్పుట్, క్రెడిట్, డిపాజిట్ వివరాలు, ప్రతి రిజిస్టర్ అయిన పన్ను చెల్లింపుదారు వివరాలు 3 ఖాతాలు నిర్వహిస్తారు. అదేంటంటే ప్రతి రిజిస్టర్ చేయబడిన రెగ్యులర్ పన్ను చెల్లింపుదారు నెల ప్రాతిపదికన GST రిటర్న్ సమర్పించాలి మరియు ఆ నెల 20వ తేదీన పన్ను చెల్లించాలి. ఒక పన్ను చెల్లింపుదారు కనుక బాకీ ఉన్న పన్ను చెల్లించకపోతే చెల్లించాల్సిన పన్ను చెల్లించవలసిన గడువు తేదీ నుండి వడ్డీ వర్తిస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ట్యాక్స్ లయబిలిటీ రిజిస్టర్. ఇదేదంటే పన్ను చెల్లింపుదారు చెల్లించాల్సిన మొత్తంను ఎలక్ట్రానిక్ రిజిస్టర్ అనేది డెబిట్ చేయబడుతుంది. ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్ ఇదేంటంటే ఒక వ్యక్తి ద్వారా పన్ను, వడ్డీ, జరిమానా, ఆలస్య రుసుము, ఏదైనా ఇతర మొత్తం కోసం చేయబడే డిపాజిట్ ప్రతి ఒక్కటి ఇక్కడ క్రెడిట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జరు ఒక వ్యక్తి ద్వారా ఫారం GSTR-2లో స్వీయ అంచనా చేయబడి మరియు క్లెయిమ్ చేయబడిన విధంగా ఇన్పుట్ పన్ను క్రెడిట్ ఇక్కడ క్రెడిట్ చేయబడుతుంది. ఇది పన్ను చెల్లించడం కోసం మాత్రమే ఒక వ్యక్తి ద్వారా ఉపయోగించవచ్చు, కానీ వడ్డీ, ఆలస్యం మరియు రుసుము లాంటి ఇతర మొత్తాలకు మాత్రం కాదు. ఎలక్ట్రానిక్ పన్ను బాధ్యతలో రిజిస్టర్లో చూపించాల్సిన బాధ్యతను చెల్లించడానికి ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్ మరియు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉన్న బ్యాలెన్స్ ఉపయోగించుకోవచ్చు. మరి GST పన్ను చెల్లింపు పద్ధతులు ఏంటంటే ఏ విధంగా చెల్లించాలి GSTని అని అనుకున్నప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకోవచ్చు, డెబిట్ కార్డు యూజ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అధికారం గల బ్యాంకుల ద్వారా కౌంటర్ చెల్లింపు, అంటే ఆటోమేటిక్ మనం బ్యాంక్ వెళ్ళేసి చెక్కు కానీ, నగదు కానీ, డీడీ కానీ ఇవ్వచ్చు. లేదా ఏ బ్యాంకు నుండి అయినా నెఫ్ట్ లేదా RTGS ద్వారా కూడా మనం పన్ను చెల్లించవచ్చు అన్నమాట. ఈ 3 పద్ధతిలో పన్ను చెల్లించేకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లైన్ టూల్ కిట్ ఉపయోగించి, ఇది ఏ విధంగా అంటే ప్రస్తుతం ఈ సౌకర్యం అనేది GSTR-1 దాఖలు చేయడానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉన్న అప్లైన్ టూల్లో రిటర్న్ సిద్ధం చేసుకోవచ్చు. దీనికోసం GST పోర్టల్ నుంచి ఆఫ్లైన్ టూల్ కిట్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే కంప్యూటర్లో దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఈ టూల్ కిట్లో డేటాను వివిధ పద్ధతిలో ఇన్పుట్ చేయొచ్చు. అది ఇన్వాయిస్ డేటా యొక్క మాన్యువల్ ఎంట్రీ, లేదా ఎక్సెల్ వర్క్ బుక్ ఇంపోర్ట్ చేసుకోవడం, లేదా ఎక్సెల్లో ఉన్న డేటాను కాపీ పేస్ట్ చేయడం, CSV ఫైల్ ఇంపోర్ట్ చేయడం, వివరాలు ఎంటర్ చేసిన తర్వాత GSTను, సంవత్సరం, నెల మరియు టర్నోవర్ వంటి అవసరమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సరిచూసుకొని GSON ఫైల్ని జనరేట్ చేయాలి. ఈ జనరేట్ చేసినటువంటి GSON ఫైల్ని కంప్యూటర్లో భద్రపరచుకొని GST పోర్టల్ ఓపెన్ చేసి దానిలో అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత GST వివిధ సువిధ ప్రొవైడర్ సెంటర్స్ ఇవేంటంటే ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తమ సమస్యలు తలెత్తకుండా ఉండాలని పరిష్కరించడానికి తేలిగ్గా పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి GST సువిధ ప్రొవైడర్ సెంటర్స్ ప్రారంభించడం అనేది జరిగింది. ఈ సెంటర్స్ సహకారం తీసుకొని పన్ను చెల్లింపుదారులు వారి పన్నులను తేలిగ్గా దాఖలు చేసుకోవచ్చు. అంటే ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళైనా సరే ఇక్కడ మనం GST సువిధ ప్రొవైడర్ సెంటర్స్కి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్ అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళే ఎంటర్ చేయడం జరుగుతుంది. అదెంత ట్యాక్స్ లయబిలిటీ అని తెలుసుకొని మనం ఆటోమేటిక్ పే చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.